వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భారీ లిక్కర్ స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు పాత్ర కూడా ఉందంటూ సిట్ తేల్చిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ గారికి ప్రద్యుమ్నకి అంటే సజ్జల భార్గవరెడ్డితో కలిసి వ్యాపారం చేస్తున్న ప్రద్యుమ్నకి నారా లోకేష్ గారితో పరిచయాలు ఉన్నాయి, నారా లోకేష్ గారి మనిషి అన్నట్టు ఆయన చేస్తున్న విమర్శలని, అలాగే స్టూడియోకి నారా లోకేష్ గారికి లింక్ పెట్టడాన్ని, ప్రద్యుమ్నకి నార్నే శ్రీనివాస్కి స్టూడియోకి లింక్ కలుపుతూ ఒకప్పుడు నారా లోకేష్ గారు స్టూడియోని ప్రమోట్ చేశారు, వాళ్ళు ఒకటి అన్న రీతిలో ఆయన భుజాలు తనుకుంటా మాట్లాడుతున్నాడు. ఇంట్లో దొంగలు పెట్టి దొంగతనాలు చేసి ఆయన మాట్లాడే తీరుని, అలాగే నార్నే శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి అనుంగా శిష్యుడు అన్న సంగతి ప్రపంచానికి తెలుసు. వీటిని సమగ్రంగా విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు అడ్స్మల్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నార్నే శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పాత్ర స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రద్యుమ్నకి స్టూడియోకి లింక్ కలుపుతూ దాన్ని ఏదో చిల్లుల పనులుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళ మీద వచ్చిన స్కామ్ నేరాభియోగాల్ని పక్కదారి పట్టించేందుకు, ప్రజలు దృష్టి మళ్లించేందుకు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. సజ్జల వ్యాఖ్యలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఏమండి, స్టూడియో ఎన్నో 2009 ఆ ప్రాంతంలో లోకేష్ గారు వాళ్ళు చేసిన మాట వాస్తవమే. అదే స్టూడియో వాళ్ళు తీసేసుకున్నారు. నార్నే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మాంగారు అప్పుడు పెళ్ళి అవ్వలేదు, అయిన తర్వాత తీసేసుకున్నారు. కానీ మొత్తం మీద వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు వదిలేసుకున్నారు. తర్వాత కొన్నాళ్ళు మెయింటైన్ చేశారు వాళ్ళు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్కామ్ విషయంలో ఆ స్టూడియో ఎన్లో పనిచేసిన లింక్ ప్రద్యుమ్న, నార్నే శ్రీనివాస్ గారికి ఉన్న లింకుల్ని చెప్తున్నాడు. నార్నే శ్రీనివాస్ గారు ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు బంధువులే. ఎవరు కాదంటారు? వాళ్ళు డెఫినెట్గా బంధువులే. ఎప్పటికైనా ఓటు అవుతారు, ఎప్పుడైనా. అలాగని చెప్పేసి ఈ దొంగతనాల్లో గట్ట వాట ఏం తీసుకుంటారు ఎవడన్నా? ఎవడు బుద్ధి కర్మానుసారి వాడు పోతూ ఉంటాడు. బుద్ధి కర్మానుసారిని అంటారు, వాళ్ళు బుద్ధిని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. నార్నే శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి పంచను చేరాడంటేనే ఆయన పతనం ప్రారంభమైనట్టు, ఆయన చెడిపోయినట్టు లెక్క. ఎవరన్నా ఏమన్నా అనుకునే ఉండే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దొంగడు పక్కన చేరాడంటే దొంగ అయినట్టే, ఆ బుద్ధి ఉన్నట్టే. మీకు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటే ఇది ఫిజిక్స్. ఈ మానవ సంబంధాల విషయంలో అంటే లైక్ మైండెడ్ అయితే కలుపుతారు, అంతే సింపుల్. దీనికి వేరే పెద్ద విశ్లేషణ గట్ట ఏం అక్కర్లేదు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లింక్ పెట్టడానికి అంటే నిన్న మొన్నటి దాకా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామగారు వాళ్ళందరూ నచ్చారు. వాళ్ళ అభిమానులు ఏదో రకంగా పొల్లెట్టి టీడీపీ మీద ఎగదోయడానికి విశ్వప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా పరిణితి సాధించిన వాడు కాబట్టి, స్థితప్రజ్ఞత ఉన్న ఒకటి కుర్రాడైనా కానీ అంతలో ఎటు మాట్లాడకుండా అలా ఉన్నాడు పాపం. అతను ఏదో రకంగా ప్రలోభపెట్టి రెచ్చగొట్టి లాగి ఇచ్చే పీకి మొత్తమే అతను ఎప్పుడు గోకుతారు ఉండేవారు. వెళ్ళాడు నిన్న కాక మొన్న అనంతపురం ఇష్యూ కూడా పెద్ద ఇష్యూ చేశారు. ఇవన్నీ ఎలా ఉంటుందంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తల్లి చెల్లినే వాళ్ళు మాటలనిపించారు కదండి. మాటలనిపించారు, నీచంగా మాట్లాడారు. ఆ అమ్మాయి పాపం సునీత వాళ్ళ నాన్నగారు చనిపోయిన బాధలో ఉంటే అమ్మాయిని ఎన్ని రకాల మాటలు అన్నారు. ఇది పెద్ద ఇష్యూ ఏముంది, గబక్కన వాళ్ళకి అంటగట్టేయడానికి ఇతని మీద తోస్తారు. ఈ స్కామ్లో ఆయన కూడా ఉన్నాడు అంటున్నారు. ఉన్నాడేమో. ఇందులో ఒకళ్ళే ఉన్నారని కాదు, 300 మంది ఉంటారు. అవును, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు, ఈ బ్యాచ్ మొత్తం ఉంటారు ఇందులో. నిత్యం ప్యాలెస్లో తిరిగాడు, ప్రతివాడికి దీంట్లో పాత్ర ఉంది. ఏమండి, తెలా పాపం తలా పీడికడని జగన్మోహన్ రెడ్డి సింహభాగం లైన్ షేర్ తీసుకున్న మిగతాదంతా నక్కల కుక్కలు అన్నీ తింటాయి. తలకొకాత వాట ఉంటుంది. ఆఖరి నారాయణ స్వామి గారు నాకేం సంబంధం లేదు బాబు, అంతా పై వాళ్ళు చేశారన్న వాడికి కూడా నెలకి 50-60 పంపుంటారు. ఇప్పుడు మీకు ఇక్కడ అంటిస్తారు వాళ్ళు. ఆ బురద తీసుకొచ్చి ఆ పెంట ఇలా పావేసిపోతారు, ఎంతో కొంత అంటిస్తారు. ఇది ఆ క్షణం అది అందుకున్నప్పుడు వాళ్ళకేం తెలియదు, బాగుంటుంది, ఏదో బాగా వచ్చిందిరా బాబు అనుకుంటారు. ఇది శాశ్వతం, మనకేం పర్లేదులే అనుకుంటారు. కానీ ఒకసారి సీన్ రివర్స్ అయిన తర్వాత, బొమ్మ బొరుసైన తర్వాత ఇవాళ అబోదిబోమంట జైలుకి వెళ్ళే వరకు కూడా డాంబికాలు పలుకుతాయి. జైల్లో మీకేం పర్వాలేదురా బాబు, సర్వ సౌఖ్యాలు ఉన్నాయి అక్కడ అనేటువంటిది హింట్ వెళ్తుంది వాళ్ళకి. మిథున్ రెడ్డి విషయంలోనూ, కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలోనూ, నెల్లూరు జిల్లా పల్లా జైలు కోరుకుంటున్నారు. మాకు నెల్లూరులో వేయండి అంటున్నారు. నాకు ఆ హోటల్లో రూమ్ తీయండి అన్నట్టు. బాగా ఈ హోటల్లో రూమ్ తీయండి, ఆ హోటల్లో రూమ్ తీయండి అంటారు కదా.
అలాగా మాకు నెల్లూరు జైలు ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. ఎన్ని చేసినా నీ మొలతాడు కట్ చేస్తారు జైల్లోకి వెళ్ళగానే. నీ స్వేచ్ఛ అక్కడితో ఆఖరిపోద్ది. అర్థమైందండి? నీకు ఎంత స్వర్గ సౌఖ్యం ఉన్నా నీకు బయట ప్రపంచంలో ఉన్న స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది చూసారా, అవన్నీ బంద్ అవుతాయి లోపలికి వెళ్ళిన తర్వాత. ఏదన్నా నువ్వు పడేసే డబ్బులకి ఆశపడి నీకు ఏదైనా నీ స్వేచ్ఛ నువ్వు పరిమితంగా కొనుక్కోవాల్సిందే. కొనుక్కోవాలి నీ స్వేచ్ఛని అప్పటికప్పుడు. అది శాశ్వతంగా ఉండదు నీకు. బయట ప్రపంచంలో ముష్టోడికి కూడా స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ నీకు ఉండదు లోపల. నువ్వు కొనుక్కోవాల్సిందే. ఇది అంతులేని కదండి. జగన్మోహన్ రెడ్డి అరాచకము, అవినీతి, దుర్మార్గము, దోపిడీ ఏదైతే ఉందో చూసారా, ఇది అంతులేని కథ. దీనికి ముగింపు ఉండదు. ఎందుకంటే నిరంతరం ఈ కేసులు ధారావాహిక కింద ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఒకళ్ళ ఎంకల్లో ఒకళ్ళది అయింది తర్వాత ఒకళ్ళది. జగన్మోహన్ రెడ్డి మద్యం కేసు అయిందనుకోండి, ఇసుక లైన్లోకి వస్తుంది. ఇసుక అయిందనుకోండి, ఎన్జిటి కేసులు, ఈ ప్యాలెస్లు వస్తాయి. అది అయిపోయిన తర్వాత రుణాలు తెచ్చిన సొమ్ము అది ఏం చేసాడు అది వస్తుంది. చివరికి రంగులేసి తీయించిన కేసు కూడా వస్తుంది. 3,000 కోట్లు. ఇలాగా మొత్తం అతనికి ఈ కేసులు పెట్టిన వాళ్ళకి తెలియదు ఎన్ని కేసులు పెట్టారో, కేసులు పెట్టించుకున్న వాడికి తెలియదు ఎన్ని కేసులు ఉన్నాయో. ఏ కేసుకి ఎప్పుడు వెళ్ళాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. వాయిదాలకి పిచ్చిక్కిపోద్ది వాళ్ళకి. గజిపిచి అయిపోద్ది అంతా. ఇది పరిస్థితి. కాబట్టి వైసీపీలో చాలామంది మౌన వ్రతం పట్టారు. ఇదివరకు రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి ఉండగా ఏ రెండాళ్ళు ఎవరు మాట్లాడతలేదే. చూస్తున్నాం కొడాలని అడ్రస్ లేడు. ఇప్పుడు 3-4 మాట్లాడుతున్నారు. ఇప్పుడు వంశీ పారిపోయాడు. వాళ్ళు ఎలాగ ఇప్పుడు చండాలురే. కానీ అప్పుడు పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు అసలు మౌనం ఎందుకు వహించారు? వాళ్ళు ఏంటంటే మౌన వ్రతం పట్టింది ఎటు పోవాలో తెలియట్లేదు వాళ్ళకి. పడవలేదు అక్కడ. ఇది ఎలా దాటాలి రబాబుని అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఇక రాజకీయం విరమించుకుందామా అంటే సంపాదించుకున్న సొమ్ము ఏ కేసు వచ్చి మీదడిపోయి పట్టుకుపోద్దో తెలియదు. రాజకీయాల్లో లేకపోతే ఒక ప్రమాదం, ఉంటే ఒక ప్రమాదం. ఉంటే అధికారంలో ఉండే పార్టీలో ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళని దగ్గర చేర్చుకుంటలేదు. చాలా సతమతమైపోతున్నారు వాళ్ళంతా, నలిగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందరినీ సింతకాయ పచ్చడి చేసాడు. అందరిని ఆ రోడ్లో వేసి కుమ్మేశాడు. మొత్తం వాళ్ళు మడతలెట్టేయండి అందరినీ. ఇప్పుడే వాళ్ళు ఏంటంటే తా చెడ్డ కోతి వన వల్ల చెడిపిందని అతను తెలుసు, తను ఏదో రోజు బుక్ అవుతాడని. అందుకని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసాడు అనుకోండి. ఒక్కడ లెక్కలేకుండా జైలుకి వెళ్ళినా కానీ అతనికి జనాలు పిచ్చి, డబ్బులు జనాలు రావటం, జనాలు చేతులు పిసకటం, ఇతనాలు చేతులు పిసకటం, ముద్దులు ఆడుతూ నెత్తి మీద దువ్వుతూ నెప్పి చేయటం, ఇవన్నీ కూడా జైల్లో కూడా ఉండాలంటే ఈ గ్యాంగ్ అంతా ఉండాలి లోపల. అంటే ఒక బ్యారక్లో జగన్ రెడ్డి కూర్చుంటే మొత్తం ఆ జైలు నిండా వాళ్ళే ఉండాలి. జైలు తిరుగుతూ జై సీఎం జగన్ సీఎం అని అరుచుకుంటూ ఉంటారు. ఉండాలి. బొమ్మగా ఉన్నంతసేపు ఆటలు సాగించుకుని బొరిసే తిరగబడిన తర్వాత వాళ్ళ ఆటలు సాగక ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏ పార్టీ ద్వారాలు తెరవక ఉన్న పార్టీలో కొనసాగలేక రాజకీయాలు విరమిస్తే బతుకు భ్రష్టాండన్న సంగతి వాళ్ళకి తెలుసని, జగన్ రెడ్డి పరిపాలనలో విచారణలు మొదలుపెడితే యుగాలు సరిపోయేటట్టు లేవంటూ విశ్లేషించిన అడిసిమల్లి శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.